నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. వెంటనే పనులు నిలిపివేయాలంటూ బాధితులు నేరుగా కలెక్టర్ ఇంటి ముందే ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంటోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో అఖిలపక్షం కూడా దీనిపై ఆందోళన చేపట్టి బాధితులకు బాసటగా నిలిచింది. వారి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పనుల్ని పర్యవేక్షిస్తుండడంపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దీనికి నిరసనగా బాధిత రైతులు కలెక్టర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. పనులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మేము ఎక్కడ పోవాలి? మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తాడో మరి అట్లా చేస్తారో మమ్మల్ని ఆ మిషన్ కింద పడైనా చేస్తాం. అడిగితేనేమో దెబ్బలు కొడుతుండ్రు, రౌడీలో తీసుకొచ్చి కొడుతుండ్రు. మేము ఎక్కడ పోవాలి? మేము ఎటు పోవాలి? నష్టపరిహారం ఎకరానికి 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తేనే తప్ప మేము పనులు సాగనీయం. మన ప్రాణాలు త్యాగానికైనా ప్రాణానికి సిద్ధమైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం పనులు సాగనిచ్చేలేదు. నష్టపరిహారంపై స్పష్టత లేకుండా పనులు ప్రారంభించొద్దని ఎంత మొత్తుకుంటున్నా సర్కారు చెవిన పట్టకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. నష్టపరిహారం లేకుండా దౌర్జన్యంగా బలవంతంగా భూ యజమానులకు సంబంధం లేకుండా వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి ముందల్నే రైతుల మీద దాడి జరిగిన విషయాన్ని నిన్న అఖిల పక్షంగా సిపిఎం, తెలుగుదేశం, సిపిఐ, టిఆర్ఎస్ పార్టీలు చాలా తీవ్రంగా ఖండించినప్పటికీ నల్లగొండ శాసనసభ్యుడు కావాలని చెప్పి మళ్ళా తిరిగి ఇలా పనులు ప్రారంభించినారు. ఈ రోజు రైతులు మొత్తం ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఎవరి భూములైతే వాళ్ళ పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి రైతులందరూ వచ్చారు. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అన్ని పరిశీలించిన తర్వాత పనులు నిలిపేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు బాధితులు ఆందోళన విరమించారు.